హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రెండింగ్ లో ఉన్న ఒక లవ్ డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. ఒకవేళ మా అమ్మ నిన్ను ఏం చేస్తున్నావని అడిగితే డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియో లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ అని లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్లు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 303 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు ఇలా డైలాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 6.29 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ దగ్గర క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి 1 by 1 ఎన్ని బీట్ మార్ ఉంటే అన్ని బీట్ మార్ దగ్గర మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీది ఫస్ట్ అయితే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత 7.19 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మోడల్స్ వెళ్ళి ఫోటోని అయితే మధ్యలోకి అయితే తెచ్చుకుంటున్నా. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటోని కొంచెం జూమ్ అయితే చేసుకుంటున్నాను 2 ఫింగర్స్తో నేను. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫాస్ట్గా అయితే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 ఫాస్ట్గా అయితే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను, మీరు 1 by 1 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకుని లాస్ట్ 14.23 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మోడల్స్ వెళ్ళి కొంచెం మధ్యలోకి అయితే అడ్జస్ట్మెంట్ తెచ్చుకోండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 303 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 2 ఎఫెక్ట్ అయితే ఉంటుంది మీకు. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ మీరు 6.29 సెకండ్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి, నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఇప్పుడు వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఇప్పుడు వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఇలా ఫాస్ట్గా మీరు ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఇప్పుడు వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చి ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఇప్పుడు వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత 6.29 సెకండ్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఫోటోకి స్టార్టింగ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి, నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇందాకలాగా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి, లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.